హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు అయితే నేను కొన్ని 16/10/2024లో జరిగిన డిఎస్సి బిట్స్ అండి. సో ఇది మాత్రం మన ప్రజెంట్ టీడీపీ గవర్నమెంట్ పెట్టిన క్వశ్చన్ పేపర్ అండి. కొంచెం టఫ్గానే ఉంది. సో వాటిని నేను వర్కౌట్ చేసి నేను మీతో ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో పేపర్ 1 సైకాలజీ, దీనిలో మనకి ఐసీటీ పెడగాగి రెండు వస్తాయి. సో ఈ వీడియోలో ఇవన్నీ కవర్ చేద్దామండి బిట్స్. సో ఫస్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ విత్ రిగార్డ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. సో వికాస సూత్రాల్లో సరికానిది ఏది? సో డెవలప్మెంట్ కెన్ బి ప్రిడిక్టెడ్. అవును, వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చండి. సో వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా ఉంటుంది కాదండి, వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా ఉండదు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఎస్, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఎస్, అవిచ్ఛిన్నంగా అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అని. ఎస్, అవన్నీ కరెక్టే అండి. సో ఇది తప్ప. సో ఇది సరికానిది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద స్టేజ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఇన్ మెన్ అండ్ ఉమెన్. మన అంటే ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అనేటివి ఏ ఏజ్లో మనకి డెవలప్ అవుతాయి అని అంటే, ఇక్కడ మనకి ఇంగ్లీష్ అర్థం కాలేదు అంటే మనం తెలుగు చూసుకుంటే సరిపోద్దండి. సో ఇక్కడ ఉత్తర బాల్య దశ కాదు, బాల్య దశలో రావు. పూర్వ వయోజన దశ, వయోజన దశ అంటే అడల్ట్ ఏజ్, అప్పటికి వచ్చేసి కూడా వెళ్ళిపోయి ఉంటాయి. సో ఉత్తర కౌమార దశ కాదు, యవ్వన ఆరంభ దశ. దీన్ని అడాలసెన్స్ ఏజ్ అని అంటారు. దీన్ని ఇంకా చెప్పాలంటే ప్యూటరీ ఏజ్ అని కూడా అంటారు. ద టర్మ్ స్కఫోల్డింగ్ అన్న పదాన్ని వాడిన వ్యక్తి వైగాట్స్కి. కళ్ళు మూసుకొని చెప్పచ్చు స్కఫోల్డింగ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది వైగాట్స్కి. ద ఫస్ట్ స్టెప్ ఇన్ అబ్జర్వేషనల్ లెర్నింగ్ అకార్డింగ్ టు బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనంలో మొదటి సోపానం అటెన్షన్, అవధానం. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అడాలసెన్స్ ఏజ్. సో కౌమార దశ లక్షణం వీటిలో ఏంటి? సో ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ స్టెబిలిటీ, సో ఉద్వేగస్థిత లేకపోవడం. సో కాదు. డెవలపింగ్ నెంబర్ సెన్స్, సంఖ్యా భావన ఏర్పరచడం. నాయకరణ, సో హీరో వర్క్షిప్. సో ఇక్కడ ఇదండి. సో ఈ అంటే మేమే ముందుండాలి అని అడోలసెన్స్లో ఇది మెయిన్ ఉండే క్యారెక్టరిస్టిక్ అండి. వెన్ థింకింగ్ అబౌట్ మ్యారేజ్ అన్ఎక్స్పెక్టెడ్లీ వీ కెన్ రీకాల్ ద స్టేజ్ ఆఫ్ డెకరేషన్, రిలేటివ్స్ ఎక్సెట్రా. దిస్ ఈజ్. సో పెళ్ళి గురించి అని ఆలోచించగానే వెంటనే మనకి డెకరేషను, రిలేటివ్స్, ఫంక్షన్, భోజనాలు ఇవన్నీ ఒక్క సబ్జెక్ట్ ఒక్క దాన్ని బేస్ చేసుకొని ఇలాగ 4-5 కానీ గుర్తొస్తాయి. ఇది ఏ రకమైన ఆలోచన రకాలండి. సో ఈ కాన్సెప్ట్ నేను సైకాలజీలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను, చేయకపోతే మళ్ళీ చేస్తాను చూడండి. ఈ ఆలోచన రకాల్లో ఇది ఏ ఆలోచన ఒక్కదాన్ని బేస్ చేసుకొని మిగిలినటువన్నీ మనం అసోసియేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది అసోసియేట్ థింకింగ్ అని నేను అనుకుంటున్నా. సంసర్గ ఆలోచన. సో భిన్న ఆలోచన అంటే రకరకాల ఆలోచనలు. సమైక్య ఆలోచన అంటే ఒకే రకమైన ఆలోచనలు. నిర్దేశిత అంటే పర్టికులర్ అని చెప్పి డైరెక్ట్ థింకింగ్, ఒకే దాని గురించి ఒకేసారి ఆలోచించడం. సో ఒక అంశం గురించి చెప్తే ఇప్పుడు స్కూల్ అనగానే లీవ్స్ గుర్తొస్తాయి, టీచర్ గుర్తొస్తాయి, హెడ్ మాస్టర్ వస్తాయి, బ్రెంచెస్ గుర్తొస్తాయి, ఫ్రెండ్స్ గుర్తొస్తాయి. సో వీళ్ళందరూ ఇలాగ ఒక్కొక్క టాపిక్ గుర్తు రావడం, ఇది వచ్చి అసోసియేటివ్ థింకింగ్. అదే సంసర్గ ఆలోచన అని అంటారండి. According to Peter Sandfield, the intellectual abilities that determines personality is. సో పీటర్ స్టాన్ఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్దేశించే బౌద్ధిక సామర్థ్యం. సో పీటర్ స్టాన్ఫర్డ్ ప్రకారం పర్సనాలిటీని చెప్పేది ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ, బౌద్ధిక సామర్థ్యం, ప్రజ్ఞ. సో నెక్స్ట్ 8th బిట్ అండి. Sarala has good cycling experience. This helped her to drive a motorcycle. This is, సో ఒక సైక్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అమ్మాయికి సైకిల్ నడపడం వచ్చు. సో ఇదేది అమ్మాయికి మోటార్ బైక్ నడపడానికి హెల్ప్ అయింది. సో ఇది ఏమంటారు మనకి? పాజిటివ్ ట్రాన్స్ఫర్. అంటే ఇక్కడ మనకి తెలుసు కదండి, శూన్య బదలాయింపు. ఇవి బదలాయింపుల్లో ఏ బదలాయింపు అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ మీద ఇలాంటి క్వశ్చన్స్ లేకుండా అసలు ఉండదండి క్వశ్చన్ పేపరు. సో ఇప్పుడు మనకి ఇక్కడ పాజిటివ్ బదలాయింపు, పాజిటివ్ ట్రాన్స్ఫర్, నెగిటివ్ ట్రాన్స్ఫర్, జీరో ట్రాన్స్ఫర్, బైలింగ్వల్. ఒకే పని 2 చేతులతో చేయగలిగితే అది బైలింగ్వల్.
ద టెస్ట్ దట్ అడ్మినిస్ట్రేటివ్ టు ఇల్లిటరేట్ పర్సన్ ఈజ్. సో నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్ష భాటియా ప్రజ్ఞామాపని అండి. సో భాటియా ఇంటెలిజెన్స్ టెస్ట్ గుర్తుపెట్టుకోండి. సో చదువు రాని వాళ్ళకి నిర్వహించే పరీక్ష ఏది అని. సో ఈ పరీక్షలు నేను మీకు ఆల్రెడీ ఇంకో రోజు వీడియో చేసి చెప్తానండి, ఇది ఖచ్చితంగా సైకాలజీ మీద. ద ఫాలోయింగ్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ క్లినికల్ మెథడ్. క్లినికల్ మెథడ్ అని ఏ మెథడ్ అంటారు? ఇది చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అండి. సో విచ్ మెథడ్ ఈస్ కాల్డ్ క్లినికల్ మెథడ్? సో కేస్ స్టడీ మెథడ్ని మనం క్లినికల్ మెథడ్ అని అంటాం. విచ్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ క్లినికల్ మెథడ్? కేస్ స్టడీ మెథడ్. ద ఫాలోయింగ్ వన్ బిలాంగ్స్ టు సైకోమోటర్ డొమైన్. సైకోమోటర్ డొమైన్కి చెందింది ఏంది? సో న్యాచురలైజేషన్ ఈజ్ ద సైకోమోటర్ డొమైన్. ఈ మనకి 3 డొమైన్స్ ఉన్నాయి కదండి, కాగ్నిటివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్. వాటిలో ఉండే మనకి 655 వాటిని కూడా నేర్చుకోవాలండి. సో నేను అవి మీకు చెప్తాను కోడింగ్తో పాటు. సో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని, అవి చాలా ఇంపార్టెంట్ అండి. దాని మీద మనకి ఖచ్చితంగా ప్రతి పేపర్లో ఒక బిట్ అయితే వస్తుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్ అండి. ద ఫాలోయింగ్ కాన్సెప్ట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ చిల్డ్రన్ బిలో 3 years ఏజ్ గ్రూప్. సో ఈ 3 years 3 సంవత్సరాల వయసులోపు పిల్లల్లో ఏర్పడే భావన, ఎలాంటి భావన ఏర్పడుతుంది 3 సంవత్సరాల లోపల? ఆకార భావన అనేది ఏర్పడుతుంది. అంటే ఏ షేప్ అనేది, షేప్ కాన్సెప్ట్ అనేది ఏర్పడుతుంది. సీయింగ్ ఏ షాడో అండ్ ఫీలింగ్ ఇట్ ఈస్ ఏ గోస్ట్ ఈజ్. సో ఒక నీడను చూసి అది దెయ్యం అని అనుకోవడం, ఇది ఏంటి అని అంటే ఇల్యూషన్, భ్రమ. రిమెంబరింగ్ మెండల్ లా బై కరెక్టింగ్ ఎక్స్పెరిమెంట్ దిస్ టైప్ ఆఫ్ మెమరీ. సో ఇక్కడ మెండల్ సూత్రాన్ని ప్రయోగపూర్వకంగా నిర్వహించి గుర్తించుకోవడం అనేది ఈ రకమైన స్మృతి. సో ప్రయోగం వేసి ఆ ప్రయోగం ద్వారా గుర్తించడం. సో మెండల్ మనకు తెలుసు కదా, పీ అండి అంటే అది గింజలు, చుక్కుడు గింజలతో ఆయన చేస్తాడు, అంటే టాల్ డ్రాఫ్ట్ అని చెప్పి. సో అది ఏంటి అని అంటే ఎక్స్పెరిమెంట్ చేసి మనం గుర్తుంచుకోవడం యాక్టివ్ మెమరీ అండి, క్రియాత్మక స్మృతి. ద థియరీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ విచ్ గివ్స్ ఇంపార్టెంట్ టు ద హోల్ సిచ్యువేషన్ ఈజ్. మొత్తం సిచ్యువేషన్కి కానీ ఇంపార్టెన్స్ ఇచ్చే థియరీని మనం ఏమంటాము? సో హోల్ సిచ్యువేషన్కి అంటే, ఇంకా దీనికి తెలుగులో ఇంకో చెప్తుంటే, మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చి అభ్యసన బదలాయింపు. సో అభ్యసన బదలాయింపులో మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యత ఇచ్చేదాన్ని ఏమంటారు? ట్రాన్స్పోజిషనల్ సిద్ధాంతం. సో ట్రాన్స్పోజిషన్. సో మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యత ఇచ్చే సిద్ధాంతం ఏది అంటే ట్రాన్స్పోజిషన్. గుర్తుపెట్టుకోండి, మొత్తం అని రావాలి, ట్రాన్స్పోజిషన్. సో ఇవి ఎక్కడో దగ్గర మనకి కనెక్ట్ అవుతాయి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం అండి. సో ఇప్పుడు 16th బిట్. సో టోటల్ 30 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. హాఫ్ కంప్లీటెడ్, ఇంకా హాఫ్కి స్టార్ట్ అయిపోతాం. దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు సోషియో లెర్నింగ్ థియరీ. ఇది సోషియో లెర్నింగ్ థియరీకి సంబంధించింది కాదు, సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి వర్తించనిది. సో ఇక్కడ ఏంటి దాంట్లో వర్తించింది? అనుకరణ ద్వారా అభ్యసనం. సో ఎస్, అనుకరణ ద్వారా, అవును, ఒకరు అనుకరించేదాన్ని ఇంకొకరు అనుకరించడం. సో ఇది సాంఘిక. ఇప్పుడు ఒక వ్యక్తి మంచిగా ఉన్నాడు, అతను చూసి వేరే వాళ్ళు మంచిగా ఉండడం, అది అనుకరణ. పరిశీలన. సో పరిశీలించి మనం నేర్చుకుంటాం, ఎస్, అది కూడా సాంఘిక, అంటే సోషల్ అభ్యసన సిద్ధాంతాలు ఒకటి. అనుభవపూర్వక అభ్యసనం. సో అనుభవపూర్వక అంటే సాంఘిక అభ్యాస సిద్ధాంతంలోకి వర్తించదండి, ఎందుకంటే మన అనుభవాల నుంచి మనం సెల్ఫ్ నేర్చుకుంటాం. సో ఇక్కడ అనుభవపూర్వక అభ్యాసనం అనేది కుదరదు. నమూనా అభ్యాసనం, ఎస్, ఒకరిని రోల్ మోడల్గా తీసుకొని చేసే అభ్యాసనం నమూనా అభ్యాసనం. కాబట్టి సాంఘిక అభ్యాసనానికి వర్తించినది ఏంటంటే అనుభవపూర్వక. అనుభవం ఎప్పుడు వస్తే ఒక వ్యక్తి తనంతట తాను ఏదైనా తప్పు చేసో లేకపోతే చేయాల్సిన పనిలో రీఫాల్ట్ అయ్యో అప్పుడు అతను ఎక్స్పీరియన్స్ పొందుతాడు, కాబట్టి తను అనుభవపూర్వక అభ్యాసనం. కరెక్ట్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్స్ టు లెర్నింగ్కి సంబంధించి, అభ్యసనంకు సంబంధించి సరైన నిర్వచనం. సో దానికి వస్తే మనం ఇక్కడ చూడండి, లెర్నింగ్ ఈజ్ ఏ గోల్ డైరెక్టెడ్. సో అభ్యసనం స్థిరమైనది, అభ్యసనం గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది, అభ్యసనం వైయక్తిక భేదాలు ఉంటాయి, తాత్కాలిక మార్పు. ఇవన్నిటికంటే అభ్యసనం సరైన నిర్వచనం అంటే అభ్యసన గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది. ఏదైతే గమ్యం ఉందో, గోల్ ఉందో, ఎయిమ్ ఉందో, ఆ ఎయిమ్ని నిర్దేశించి ఉంటుంది అభ్యసనం. అది దీని డెఫినేషన్ అవ్వద్ది. ది టైప్ ఆఫ్ లెర్నింగ్ కర్వ్ అకర్స్ వెన్ ద నెంబర్ ఆఫ్ ట్రైస్ ఇంక్రీజ్, ద పర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రాంగ్ రెస్పాన్స్ డిక్రీజ్.
సో ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది అభ్యసనంలో కనబడే తప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా తగ్గే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ. సో ఇది వచ్చి మనకి ప్యూర్గా చెప్పచ్చు, పాజిటివా నెగిటివా అంటే నెగిటివ్. అవరోహణ అంటే తగ్గుతూ ఉంటుంది కాబట్టి తగ్గుమొహం పెడుతుంది కాబట్టి మనం ఒప్పులు ఆన్సర్స్ కరెక్ట్ అవుతున్న కొద్దీ నెగిటివ్స్ తగ్గిపోతాయి కాబట్టి ఇది అవరోహణ అంటే నెగిటివ్. అలాంగ్ విత్ అటైనింగ్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ మెచ్యూరిటీ చిల్డ్రన్ గెట్ అ మెచ్యూరిటీ ఇన్ దేర్ ఎక్స్ప్రెషన్స్ ఆల్సో. దిస్ స్టేటెడ్ బై. సో పిల్లలు వారి యొక్క శారీరక మానసిక అంశాలలో ఏదైతే వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుందో ఈ మెచ్యూరిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్లో కూడా రావడం అనేది ఎవరు చెప్పిన ఇది అంటే జెర్స్లీడ్. సో అయితే మనకి తెలుగులో కూడా ఉందండి, చూడండి. శిశువులో మానసిక శారీరక పరిపక్వత అంటే మెచ్యూరిటీ పొందే కొద్దీ భావనల ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పిన వాళ్ళు జెర్సీల్డ్. అవాయిడ్ పనిష్మెంట్స్. సో ఇక్కడ మనకి మోటివేషన్ 2 రకాలండి. సో అంతర్గత అంటే ఇది ఇంటర్సెప్టివ్ ఎక్స్క్రిన్సివ్ మోటివేషన్. అచీవ్మెంట్ మోటివేషన్ అంటే ఎవరైనా బహుమతులు ఇస్తారంటే ఆ బహుమతుల కోసం ఏదైనా సాధించాలి, అది అచీవ్మెంట్. ఇది మనకి రాదు, 2 ఉంటాయి మనకి మోటివేషన్. ప్రేరణ 2 రకాలు, ఒకటి వచ్చి అంతర్గత, ఇంకోటి వచ్చి బహిర్గత. బహిర్గత అనగానే మనకి ఎక్స్టర్నల్ అలా వస్తుంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటి అంటే ఇంటర్నల్, మన సెల్ఫ్ మనం మోటివేషన్ చేసి స్వీయ సెల్ఫ్ అన్న వర్డ్ వస్తే అది ఇంటర్నల్. అలా అంటే మనకై మనం మోటివేట్ అయ్యి మనకై మనం చేసుకుంటే అది సెల్ఫ్. అలా కాకుండా ఏదో దేని నుంచి అంటే ఇవి గిఫ్ట్స్ కోసమో లేకపోతే పనిష్మెంట్స్ నుంచో తప్పించుకునే దానికోసమో అలా కానీ చేస్తే అది ఎక్స్టర్నల్. సో ఇది ఖచ్చితంగా 4th వన్ అండి, చూడండి 4th వన్ బహిర్గత ప్రేరణ. ప్రేరణ ఈ 2 అండి, మిగిలినట్టు ప్రేరణకు రావు, మనం ఏది చూసినా వాటి కిందకే చూడాలి. సో టర్నర్ సిండ్రోమ్ అంటే ఏంటి? టర్నర్ సిండ్రోమ్ అనేది ఇది ఒక జెనెటిక్ ఫ్యాక్టర్ అండి, పుట్టుకతో వచ్చే సమస్య టర్నర్ సిండ్రోమ్ అనేది. సో అన్ని విషయాలు మర్చిపోవడం అది టర్నర్ సిండ్రోమ్ అండి. సో జన్యుపరమైన కారకం. సో ఫాలోయింగ్ మీనింగ్ ఆఫ్ ద ఫైల్ ఫార్మాట్. టెక్స్ట్ అనే ఫైల్ ఫార్మాట్కి మీనింగ్ ఏంటి? మనం ఇంక చూస్తే మనకి ఏమిచ్చంటే ప్లేస్ టెక్స్ట్ ఫైల్, టెక్స్ట్ XML ఫైల్, టెక్స్ట్ మ్యాప్ ఫైల్, ప్లేస్ టెక్స్ట్ XML ఫైల్. ఇవన్నీ రాంగే అండి, దాదాపు మీకు యాడ్ స్కోర్ ఇచ్చుంటారు ఈ క్వశ్చన్కి. సో కానీ దీనికి కరెక్ట్ అసలు టెక్స్ట్ అనే దానికి మీనింగ్ ఏంటి అని అంటే స్టాండర్డ్ టెక్స్ట్ డాక్యుమెంట్ ఫార్మాట్. స్టాండర్డ్ టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది టెక్స్ట్ యొక్క దానికి. మనం లాస్ట్ టైం జిఫ్కి చెప్పుకున్నాం, జిఫ్ గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మాట్ అని. అకార్డింగ్ టు NEP 2020 ఎడ్యుకేషనల్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే 5+3+3+4, 5+3+3+4. ఈ 5 అంటే PP1, PP2 ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇక్కడికి వస్తే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6, 7, 8, 9, 10, 11, 12 అండి. ఇక్కడ ఎక్కడో ఒకటి మిస్ అయింది, నర్సరీ అనుకుంటండి. PP1, PP2 అంటే ప్లే LU 1, 2 వస్తాయి అంట. సో 5, 3, 3, 4 అన్నది ఇక్కడ NEP 2020 మనకి లెవెల్స్. సో ఈ మధ్యలో 3 ఉంది కదా, దీన్ని ప్రిపరేటరీ అని అంటాం, దీని నుంచి ప్రిలిమినరీ అంటాం, మనకి తెలిసిందే. సో 24th క్వశ్చన్ చూడండి. సో ఇంటర్నేషనల్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ డే ఎప్పుడు జరుపుకుంటాము అని అంటే మనం నవంబర్ 20 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోనండి. నవంబర్ 14 మనకు తెలుసు చిల్డ్రన్స్ డే, జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు. చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ డే అది ఎప్పుడు జరుపుకుంటాం? ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే వచ్చి నవంబర్ 11 అండి. అలా కాకుండా నవంబర్ 20 చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ డే, చిల్డ్రన్స్ డే, అదే ఇంటర్నేషనల్ చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ డే అని అంటాం. ప్రొటెక్షన్ డే. నెక్స్ట్ క్వశ్చన్. సో కమ్స్ టు 25th అండి. ద సెక్షన్ దట్ ప్రొవైడ్స్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. RT 2029 మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రీ అండ్ ఏ సెక్షన్ చెప్తుందంటే సెక్షన్ 3. మొన్న చెప్పా టీసీ మనకి ఏ స్కూల్లోంచి అయినా మనం ట్రాన్స్ఫర్ అయితే టీసీ పొందే రైట్ మనకు ఉంది అని. అది RTE ఏ చాప్టర్లో మనకి కల్పిస్తుంది. సో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఈ వీడియో లాస్ట్ దాకా చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా కామెంట్ చేస్తారండి. సో అదేవిధంగా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ RT 2009 మనకి ప్రొవైడ్ చేస్తుంది. అది ఏ సెక్షన్లో అంటే సెక్షన్ 3, అది గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 3.
గైలమికా కెన్ లీడ్ టు దిస్ డిసేబిలిటీ. సో హైపోగ్లాస్మియా అనేది ఏ వైకల్యానికి దారి తీస్తుంది? సో ఇది ఏ వైకల్యానికి దారి తీస్తుందంటే అభ్యసన వైకల్యానికి. సో పేరే కొత్తగా ఉంది, సో గుర్తుపెట్టుకోండి, హైపోగ్లైసేమియా. సో ఇది ఫస్ట్ డిఎస్సి వచ్చిన వాళ్ళకి అదృష్టం అండి. అప్పుడు సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు అయితే ఖచ్చితంగా సాధించుండొచ్చు. ఇప్పుడు ఏంటి అని అంటే టెట్టే వాళ్ళు వరస్ట్గా పెడుతున్నారు. సో ఆ డిఎస్సిలో జాబ్ లేక బాధపడుతున్న ఒక అమ్మాయిని నేను కూడా అండి. నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని నేను హోప్ చేస్తున్నాను. ప్రతిదాన్ని లాస్ట్ దాకా చెయ్యండి. ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి, నేను మోడిఫై చేసుకుంటాను. థ్యాంక్ యూ. సో 27th అండి. క్రోనలాజికల్ ఏజ్ ఆఫ్ రవి ఈజ్ 10 years అండ్ మెంటల్ ఏజ్ ఈజ్ 20. ఐక్యూ కనుక్కోమన్నారు. సో మనకి ఐక్యూ ఇంటెలిజెంట్ కోఎఫిషియెంట్స్ అండి. సో ఇప్పుడు ఐక్యూ మనకి ఎలా ఉన్నాయి మనకు తెలుసు కదండి. సో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయని కట్ చేశానండి, సారీ డోంట్ మైండ్. ఐక్యూ ఈక్వల్ టు మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్. సో మన మెంటల్ ఏజ్ బై మానసిక వయసు బై శారీరక వయసు. మానసిక ఏజ్ ఎంత ఇచ్చారు? ఇక్కడ 12 ఇచ్చారు. సో శారీరక ఏజ్ ఎంత ఇచ్చారు? 10. సో అది మనం ఎలా ఐక్యూ కనుక్కోవాలి? సో 2 5s are 10, 2 6s are 12. సో పోదు, 5 1s are 5, సారీ. సో మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్, మెంటల్ ఏజ్ వచ్చి 12 years. సో 10 క్యాన్సిలేషన్ పోతే 2 5s are 10, 2 6s are 12. ఇప్పుడు 5 1s are 5, 0.5 2s are 10. సో 1.2 అనేది ఇక్కడ మనకి పర్సంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100. సారీ అండి, ఫార్ములా మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ 100. సో Ravi is 10 years and mental age is 12. So 12 by 10 into 100. 0 0 cancelled. 12 10s are 120. Yes, ఇది వచ్చి అతని యొక్క క్రోనలాజికల్ అది ఐక్యూ ఇంటెలిజెంట్ కోఎఫిషియెంట్స్. సో ఫార్ములా అంటే గుర్తుపెట్టుకోండి. సో ఐక్యూ ఈక్వల్ టు మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ అనేది అతని ఐక్యూ కనుక్కునే విధానం. త్రూ మాక్ టెస్ట్ చూడండి. త్రూ మాక్ అంటే తెలుసు కదా, మ్యాసివ్ ఆన్లైన్ ఓపెన్ కోర్సెస్. మోర్ పీపుల్ కెన్ స్టడీ అట్ ద సేమ్ టైం. ఎస్ కరెక్టే. ఆన్లైన్ కోర్సెస్ ఆర్ అవైలబుల్ ఫర్ ఫ్రీ. ఈ మాక్లో ఆన్లైన్ కోర్స్ అనేటివి ఫ్రీగా దొరుకుతాయి. సో ఇక చూడండి ఎంత టఫ్గా ఇచ్చారు క్వశ్చన్. 1 is true, ఓన్లీ 2 is true, 1 2 are false, both 1 and 2 are true. సో ఎస్, బోత్ 1 and 2 are true అన్నది ఇది. ఎస్. సో ఇక్కడ చూడండి, మొన్న కూడా ఒక ఫుల్ ఫామ్ వచ్చింది. ఇక్కడ చూడండి, TRL ఫుల్ ఫామ్ స్టాండ్స్ ఫర్ సో టీచింగ్ ఎట్ రైట్ లెవెల్. మనం ఏమైనా టెక్నాలజీ ఏ రోల్ లాంగ్వేజ్ అలా అనుకుంటాం, కానీ అక్కడ చూడండి ఎంత సింపుల్గా ట్రాల్ అంటే టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ అన్నది కరెక్ట్. టీచింగ్ గుర్తుపెట్టుకోండి, TARL టీచింగ్. T అంటే టీచింగ్, R అంటే రైట్, L అంటే లెవెల్. రైట్ లెవెల్ ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ 30 లాస్ట్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలాసార్లు వచ్చిన క్వశ్చన్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బుక్ యొక్క ఆథర్ ఎవరు? ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బుక్ ఆథర్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ బండూరా. సో బండూరా అనేది ఆయన రాసిన బుక్ అండి, ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క ఆథర్. ఇంపార్టెంట్ అండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క ఆథర్. సో 30 bits కంప్లీటెడ్ అండి, కొంచెం లాగ్ అయినందుకు సారీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్. నెక్స్ట్ అయితే మనకి తెలుగు స్టార్ట్ అయిపోతే ఈసారి మళ్ళీ వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.